నువ్వే స్టార్ట్ చేయి. దో యు ఆర్ ద న్యూ గై ఫర్ దీస్ పీపుల్. Yeah, 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 okay. సో Uh, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. for the people who don't know me, I'm Raju. Let me just share the screen. Give me couple of seconds. Karan, is that visible? యా ఇట్ ఈస్ విజిబుల్ ఇన్. Yeah, yeah. I'm Raju Repalle, guys. I'm a student just like you, studying third year of college from CSA IoT. I'm not from MBU. I'm from Sri Vidya Niketan. సో నువ్వు క్లాస్ తీసుకుంటున్నావు నీ క్రెడిబిలిటీ ఏందిరా భయ్ అంటే నేను రాజు రేపల్లె. మై నేమ్ ఇస్ రాజు రేపల్లె అండ్ ఐ డూ పాడ్కాస్ట్ అనమాట విత్ పీపుల్ ఎవరైతే ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తుంటారో హీస్ కుల్లై అండ్ ఐ డిడ్ అ పాడ్కాస్ట్ విత్ హిమ్. ఐ రన్ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ డాట్ ఎక్స్ప్లోర్. సో హీస్ అ గాయ్. He's same of my age, who is a bug bounty hunter. Bug bounty hunter అంటే హ్యాకర్ అనమాట. He find bugs and he report to the company, and company will give that bug కి ఏమంటారు దాన్ని ఇన్సెంటివ్ ఇస్తారనమాట. నువ్వు బగ్ కనిపెట్టినందుకు నీకు ఇన్సెంటివ్ ఇది అంటే నువ్వు కనిపెట్టినందుకు రివార్డ్ ఇది అని అన్నట్లు ఇస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ బగ్ బౌంటీ. బగ్స్ లో వెబ్సైట్ లో బగ్స్ కనిపెట్టి రిపోర్ట్ చేస్తే బౌంటీ వస్తుంది. బౌంటీ ఇస్ నథింగ్ బట్ రివార్డ్ వస్తుంది. అది ఇతను చేస్తాడు అనమాట. హీ మేడ్ అరౌండ్ 20-30 lakhs. సో people like that there are crazy people around us, but we don't know. అట్లా తెలుగు కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అని బిల్డ్ చేసాం. సో ఐఎమ్ డూయింగ్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఆల్సో. మీకు ఎవరికైనా UI UX డిజైనింగ్, దెన్ వీఆర్ ప్లానింగ్ టు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ లాట్ మెనీ, నాట్ జస్ట్ హ్యాకింగ్. So majorly I do content creation. Then I've been as blockchain developer also. Then I've been a bug bounty hunter also. So that's my profile. Credibility endravai ante adi na credibility. So that is what I'm building my personal branding also in all the social media platforms to distribute my YouTube channel. And I'm building a startup called Broadcast. ఈ మధ్య ఏమైందంటే సిక్స్త్ క్లాస్ నుంచి మనల్ని ట్రైన్ చేస్తారు. అరే భయ్, జేఈ మెయిన్ చదువు. 10th క్లాస్ వరకు టెక్నో సిలబస్ అది ఇది అని రచ్చ చేసి జేఈ మెయిన్స్కి ప్రిపేర్ చేపిస్తారు. 10th క్లాస్ని పాస్ ఎట్లా కొట్ట చేపిస్తారు. అది గాలి ఆ, ఏం నేర్చుకోం మనం. బట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి వచ్చింటది. దెన్ ఇంటర్ ఒక ఫాల్స్ హోప్ తోటి నారాయణ చైతన్య, అభినయ్ చైతన్య, బట్ ఒక ఫాల్స్ హోప్ ని చేపిస్తారు. అలా ఏం చెప్పారు, ఆ మనీకి మనం యాడ్ చేపియారు. ఏదైతే మనం ఫీ లాక్స్ లో పే చేస్తామో ఆ మనీకి మనం వాల్యూ ఇవ్వరు. ఏదో 10 క్వశ్చన్లు చెప్తారు, పంపిస్తారు. బట్ దట్స్ నాట్ ద యాక్చువల్ థింగ్. దట్స్ నాట్ ద యాక్చువల్ థింగ్. వీ నీడ్ టు లెర్న్ లాజికల్లీ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. దెన్ ఆఫ్టర్ దాట్, సో దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్, broadcast.explore. You could type it on the YouTube and you can find me. So that's it about me. Then why you should build personal branding? Why personal branding? Because మీరు కోర్ స్కిల్ ఎన్నైనా నేర్చుకోండి, దాన్ని మార్కెట్ మీకు స్కిల్ వచ్చు అని మార్కెట్ చేయలేకపోతే అది మీ క్లాస్ కాదు, సొసైటీ క్లాస్. బికాస్ మీకు స్టఫ్ ఉంది, దెన్ అక్కడ సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు స్టఫ్ ఉండి సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉంది, దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ స్కిల్స్ అండ్ కంపెనీస్ అన్నమాట. జాబులు చూస్తే మీరు ఏ సిఇఓ అయిన దగ్గరికి వెళ్ళి జాబులు ఉన్నాయి అని చెప్తారు. సిఇఓ దగ్గరికి, ఏ సిఇఓ దగ్గరికి వెళ్ళినా కానీ, స్టార్టప్ ఫౌండర్ కానీ, బిగ్ బిగ్ ఎంఎన్సీస్కి వెళ్ళినా కానీ స్టార్టప్ ఫౌండర్స్ ఏం చెప్తారంటే జాబులు ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు అందరి దగ్గర. ఐ థింక్ షారున్ ఈస్ డూయింగ్ అ గ్రేట్ థింగ్ ఫర్ బిల్డింగ్ యూ గైస్ స్కిల్స్. ఐ అప్రిషియేట్ షారున్ ఫర్ దాట్. నోబడి కేర్స్ అనమాట. ఈ ఈ ఈ ఐ మీన్ ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దర్ థింగ్స్ లైక్ వెకేషన్స్. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద స్టఫ్. ఆ టైం డెడికేట్ చేసి స్కిల్స్ ని పెంచినందుకు ఐ రియలీ అప్రిషియేట్ దట్, షారున్. థ్యాంక్ యూ బ్రో. దెన్ అండ్ ఆఫ్టర్ దాట్, ఓకే యూఆర్ టెలింగ్ సంథింగ్. ఏం లేదు, జస్ట్ డిస్కస్ చేస్తున్నా. సో హౌ టు గ్రో ఇన్ లైఫ్ అనేది వాళ్ళకి కొద్దిగా చెప్తే, సో దట్ నీకు నీకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ పై త్రీ ఆఫ్ దెమ్ తో నువ్వు ఒక పాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో యూఐఎక్స్ మీద కానీ, లేదంటే వైఫై టెస్టింగ్ మీద కానీ, వైఫై ఇంజనీర్ మీద కానీ, యాజ్ వెల్ యాజ్ బగ్ బౌంట్ మీద కానీ. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ ఆల్ దోస్ పీపుల్ అండ్ హౌ డిడ్ యూ
దే ఆర్ క్రేజీ అనమాట. ఏంటంటే దే ఆర్ నాట్ ట్రెడిషనల్ గాయస్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ కులాయ్ అండ్ దట్ రీత్ గాయ్. కులాయ్ is somewhat అదర్ దాన్ ఎనీబడి, బికాస్ అతను ఇంటర్లోనే కంప్యూటర్స్ గురించి నేర్చుకొని నాట్ జస్ట్ జేఈ ప్రిపేర్ కాలే, ఏం ప్రిపేర్ కాలే, జస్ట్ రఫ్లీ ప్రిపేర్ అయినాడు. దెన్ ఆఫ్టర్ దట్ హీ జాయిన్ నాట్ దట్ కోర్స్. యూట్యూబ్లో సర్చ్ చేశాడు, ఫస్ట్ బేసిక్స్ తెలుసుకున్న తర్వాత కోర్స్ జాయిన్ అయినాడు, ఏది లెజిటమేట్ ది, నాట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సులు ఓకే. కానీ ఇంటర్న్షిప్లు కానీ చేసే ముందర ఏదైనా సరే మీరు దాని మీద బేసిక్ రీసెర్చ్ చేయండి. ఈ మధ్య ప్రతి ఒడు వచ్చి కోర్సులు పెట్టేస్తున్నాడు, అట్లా కాదు. కోర్స్ అంటే మీరు మీరు దాని నుంచి ఏదో కొంచెం నేర్చుకోవాలా. ఆడు ఈ మధ్య నేను చూస్తున్నా కోర్సులు చారు, జస్ట్ అదేదో బేసిక్స్ నేర్పిస్తాడు, యూఐఎక్స్ డిజైన్ అంటే ఫిగ్మాలో కాంపోనెంట్స్ నేర్పిస్తాడు, అయిపోయింది. అదే కోర్స్ అంటున్నాడు, 5,000 6,000 దొబ్బుతున్నాడు. సో దట్స్ నాట్ ద థింగ్. దట్స్ నాట్ ద థింగ్ మీరు ఇది ఏదైనా ఒక స్కామ్ అయితే, ఉమ్, ఉమ్. ఇదొక స్కామ్ అయితే, నేను రీసెంట్ గా విన్నాను, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్ ద కోర్సెస్ అండ్ దే విల్ ట్రైన్ ఇన్ హోల్ ద పార్ట్ ఆఫ్ బీటెక్ అని పేరు గుర్తు రావట్లేదు. నెక్స్ట్ వేవ్. యా, ద ఫైన్. ఈ ఫైన్ నెక్స్ట్ వేవ్ పార్ట్ ఆఫ్ అని. దిట్ ఏమంటే, వీళ్ళు ఉమ్, ఉమ్, ఉమ్. వీళ్ళు ఓకే, ఓకే. ఏమంటున్నారంటే, నాకు తెలిసినంత వరకు దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ థింగ్. ఎందుకంటే మనం సొంతంగా మనకంటూ ఓ రోడ్ మ్యాప్ ఉంటుంది, మనకంటూ ఓ విజనరీ ఉంటుంది, మనకంటూ ఓ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. సో వాళ్ళ గురించి నువ్వేం తెలుసుకుంటావు? వాళ్ళ గురించి నెక్స్ట్ వేవ్, నేను నెక్స్ట్ వేవ్ వాళ్ళది ఒక సెషన్ చేరిన అనమాట ఆడిటోరియంలో. నేను ఓకే. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒకటే కాదు బై, ఇండస్ట్రీలో ఉండేది, మార్కెట్లో ఉండేది, సొసైటీలో ఉండేది. దెర్ ఆర్ లాట్ మెనీ డిఫరెంట్ థింగ్స్. ఈవెన్ యూ టేక్ ఇట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్సో. మనల్ని ఏంటంటే పైథాన్ జావా నేర్చుకో, ఇంకా అయిపోతుంది, లైఫ్ సెట్ అంటారు. అట్లా కాదు, కంప్యూటర్ నెట్వర్క్స్ అంతే. నేర్చుకోవాలా, ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలా, బ్లూటూత్ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ బ్లూటూత్ టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుంది, దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. బ్లూటూత్ డెవలపర్ది నువ్వు జస్ట్ యావరేజ్ శాలరీ కొట్టు, అంటే స్టార్ట్అప్. ఇఫ్ యు ఆర్ అన్ ఆంటర్ప్రినర్ మైండ్ సెట్, స్టార్ట్అప్ బిల్ చేయి, దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. బ్లూటూత్ మీద ఎవ్వరు అసలు ప్రాపర్ ఇది లేదు, బికాస్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయడంలా. దెన్ వైఫై, నేను వైఫై టెస్ట్ ఇంజనీర్తో చేయడానికి కారణం, అసలు వైఫై మనం రోజు వాడతాం, బట్ వీ డోంట్ నో హౌ బేసిక్ థింగ్స్ వర్క్ బిహైండ్ ద వైఫై. వైఫై వస్తుంది, దాన్ని కనెక్ట్ చేసుకుంటాం అట్లా. సో అట్లా కాకుండా ఈవెన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్సో బ్లూటూత్ లో కూడా కోడ్ ఉంటుంది. మనం టర్న్ ఆన్ చేయాలన్నా కోడ్ ఉంటుంది దాని లోపల. హార్డ్వేర్ ని కంట్రోల్ చేసేది ఓకే. సాఫ్ట్వేర్ కాబట్టి అక్కడ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యూజ్ అవుతుంది. సో దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్సో. నార్మల్ జావా ఇవన్నీ కాకుండా ఓకే బేసిక్ నేర్చుకోండి, మీరు డిఎస్ఏ కూడా నేర్చుకోండి. డిఎస్ఏతో పాటు ఏపీఐస్ అని ఉంటాయి, ఏపీఐస్ నేర్చుకోండి. బ్లూటూత్ గురించి జస్ట్ బేసిక్స్ నేర్చుకొని దాని మీద బ్లూటూత్ ఎట్లా కనెక్ట్ చేయాలా, ఎట్లా పనిచేస్తుంది, బ్లూటూత్ పైన అప్లికేషన్ బిల్డ్ చేయండి, వైఫై పైన ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ వెబ్3, ఐ బీన్ టు వెబ్3. ఇన్ఫాక్ట్ ఈరోజు నైట్ సెషన్ పెట్టుకున్నాం అంటున్నా. ఐఎమ్ అటెండింగ్ ఏ బ్లాక్ చైన్ ఈవెంట్ కాల్డ్ లామో లామో బ్లాక్ చైన్. సో ఈరోజు ఆ సెషన్ అటెండ్ ఓకే. చేసినందుకు నేను ఇప్పుడు ఫైన్. మార్నింగ్ తీసుకున్నాను అనమాట. సో అందుకు అంటే అనమాట. సమిట్ కా? వెబ్ నో 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 ఐ మీన్ సమిట్ టైపా? హైదరాబాద్. ఐ మీన్ హైదరాబాద్ మ్యాన్. ఏమైందంటే రీసెంట్ గా నేను లాస్ట్ టైం కూడా చెన్నైలో ఈవెంట్ వెళ్ళాను అనమాట. ఇట్స్ అబౌట్ బ్లాక్ చైన్, హౌ బ్లాక్ చైన్ రెవల్యూషనైజ్ అవర్ పేమెంట్ సిస్టమ్. అండ్ ఈ మధ్య చూస్తున్నాం దోపిడీలు చాలా జరుగుతున్నాయి, గవర్నమెంట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏమైందంటే ఈ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రైవేట్ గా ఉంటాయి, పబ్లిక్ కి ఎవరికి తెలియదు. సో బ్లాక్ చైన్ ఏం చేస్తానంటే ట్రాన్సాక్షన్. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని పబ్లిక్ లో పెట్టేస్తాడు అనమాట. ఎవడు ఎంత పంపిస్తున్నాడు, ఎవరు ఏం చేస్తున్నాడు, అన్ని పబ్లిక్ గా ఉంటాయి. సో దట్ గవర్నమెంట్స్ ఫ్రాడ్ ఫ్రాడ్ చేయకుండా ఇట్లుంటది. సో ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అనమాట. కమింగ్ సెషన్ ఇంట్రొడక్షన్ దాంట్లో మొత్తం చెప్తే బ్రెయిన్స్ సెట్ బస్ట్ అయిపోతాయి. సో కాంప్లికేట్ చేయకుండా ఐ టేక్ ఇట్ సింపుల్. సో దట్స్ ఇట్ షారుల్ అబౌట్ మీ. అండ్ ఇఫ్ యూ వాంట్ ఆస్క్ సంథింగ్. యా, ఎనీ క్వైరీస్ గైస్? మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే అడగచ్చు, రిలేటెడ్ ఆల్ ద థింగ్ we will be developing in the future. We are planning that he has a separate YouTube on the channel, and he will be promoting some of the things, and మిమ్మల్ని గైడ్ చేస్తాడు, as well as నేను గైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్లీ హీ ఈస్ పర్సనలీ బ్రాండింగ్, అంటే ఎలా మీరు బ్రాండింగ్ చేయాలా, కోల్డ్ మెయిల్ ఎలా చేయాలా, as well as I'll explain, Sharon. మీ I'll లింక్డ్ఇన్. explain that. యా, Mm. ఎక్స్ప్లెయిన్.
సో వై వి షుడ్ ఆల్రెడీ చెప్పినాను, బట్ దే ఆర్ న్యూ కమర్స్. ఎందుకు మీరు పర్సనల్ బ్రాండింగ్, ఇప్పుడు అందరు లింక్డ్ఇన్ అంటున్నారు, బట్ లింక్డ్ఇన్ నాట్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ టు బిల్డ్ పర్సనల్ బ్రాండ్. దెర్ ఆర్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ ఎక్స్ప్లెయిన్ ది థింగ్స్. ఎందుకు మీరు పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవాలంటే, సొసైటీలో స్కిల్ గ్యాప్ ఉంది. అంటే జాబ్స్ ఉన్నాయి కానీ స్కిల్ ఉన్న వాళ్ళు లేరు. You have, I think, you have better skills because you joined in the group. Sharon have provided some sort of courses and certifications. I think you guys have some better skills other than other guys. Uh, ఎందుకు బిల్డ్ చేసుకోవాలి అంటే మీరు, ఆ, ఒక స్కిల్ ఉన్నవాడు సొసైటీకి చెప్పకపోతే, ఐ మీన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనే కాదు, ఎక్కడైనా మీరు నాకు ఇది వచ్చిరా భయ్ అని చెప్పాలా. సో ఇట్స్ ద కన్వీనియంట్ వే టు ఎక్స్పోజ్. ఏమైతుంది అంటే, నువ్వు ఒక్కొక్కసారి లింక్డ్ఇన్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ నువ్వు చెప్తున్నప్పుడు, ఐ మీన్ పోస్ట్ రూపంలో కానీ, కాంటెంట్ రూపంలో కానీ చెప్తున్నప్పుడు ఏమైతుందంటే, అరే భయ్ వీడికి ఏమో వస్తుంది, నేను ఇంత పెద్ద ప్రాసెస్ని రన్ చేసే బదులు, జాబ్ రిక్రూట్మెంట్ ఇది హెల్ లాట్ ఆఫ్ ప్రాసెస్, ఇట్స్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ మనీ. ఏం చేయాలంటే హెచ్ఆర్ని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత ఇవి పెట్టాలా, అవి పెట్టాలా. సో కంపెనీకి లాట్ ఆఫ్ లాస్ అవుతుంది అనమాట హైరింగ్ ప్రాసెస్లో. బికాస్ బికాస్ వాళ్ళకి టాలెంట్ కావాలా. మనం ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి టాలెంట్ ఆల్రెడీ దొరుకుతుంది. అరే భయ్ వీడు ఆల్రెడీ ఏఐ మీద పెడుతున్నాడు, సో వై డోంట్ వి టేక్ ఎ లుక్ ఆన్ దట్. వీళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ఎందుకు వేయాలి మనం అని ఇట్లా మైండ్లో ట్రిగ్గర్ వస్తుంది. ఐ గివ్ ఎగ్జాంపుల్స్ గైస్. సొసైటీ లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీస్ ఆర్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దట్ వీ కెన్ పోస్ట్ యువర్ లెర్నింగ్స్. యూట్యూబ్ ఈస్ అ గ్రేట్ వే, బట్ నో బడీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ కాంటెంట్ బికాస్ షై ఉంటుంది. బట్ ఇనీషియల్గా ఐ మీన్ భయపడతాము, అంత షై ఫీల్ అవుతాం. నేను కెమెరా ముందు ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు షివరింగ్ వచ్చేసింది. సో ఫస్ట్ టైం అందరికీ కొత్తగానే ఉంటుంది, బట్ బై బై డూయింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ లాట్ ఆఫ్ టాకింగ్ టు పీపుల్ విల్ గెట్ హ్యాబిచుయేటెడ్ అనమాట. దెన్ దాట్స్ ఇట్. దెన్ ఐల్ గివ్ ఎగ్జాంపుల్. సో first of all, Ishant Sharma. Ishant Sharma, you'll know a lot of people, Ishant Sharma. For the people who don't know, he's a బిట్స్ పిలాని guy. ఆ బిట్స్ పిలానిలో చదివి డ్రాప్ అవుట్ అయ్యాడు ఇన్ ద థర్డ్ ఇయర్ ఆఫ్ కాలేజ్. త్రిబుల్ అనుకుంటా ఆయన, ఇషాంత్ శర్మ. హీ యూస్ టు పోస్ట్, జస్ట్ పైథాన్ నేర్చుకున్నాడు ఆయన. పైథాన్ నేర్చుకొని ఆయన ఏం నేర్చుకున్నాడో జస్ట్ ఒక వీడియో తీసి తను యూట్యూబ్లో పెట్టాడు అన్నమాట. సమ్ యూడెమీ గాయ్, అంటే యూడెమీ పనిచేసే ఆయన చూసి ఆ వీడియోని రెఫర్ చేశారు యూడెమీ రిక్రూటర్స్కి. అరే భయ్ ఈయన పైథాన్ మీద జస్ట్ బేసిక్స్ వీడియో చేస్తున్నారు, ఈయన్ని మనం పిలుచుకొని వచ్చి యూడెమీలో క్లాసెస్ చెప్తే పీపుల్కి బాగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే సేమ్ ఏజ్ పీపుల్ కాబట్టి. వీళ్ళని పిల్లలకి పైథాన్ చెప్పడానికి బెటర్ అనమాట. దెన్ హీ హీ టీచ్డ్ ఇన్ యూడెమీ. దెన్ ఆఫ్టర్ దట్ యూట్యూబ్లో కంటిన్యూస్గా పోస్ట్ చేశాడు అతని లెర్నింగ్స్ని అండ్ అతనికి ఉన్న స్కిల్స్ని, హౌ టు ఈమెయిల్ పీపుల్, హౌ టు యూజ్ లింక్డ్ఇన్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అట్లా హీ బిల్డ్ ఐ మీన్ 5 crore కంపెనీ. ఐ థింక్ దాని వాల్యుయేషన్ 10 crore అనుకుంటా ఇప్పుడు. 10 crore కంపెనీ కాల్డ్ మార్కెటప్. అండ్ హీ లెఫ్ట్ ద వాట్ ఇస్ దట్ హీ లెఫ్ట్ బిట్స్ పిలాని. బిట్స్ పిలానిలో ఎండ్ చేసేటప్పుడు దెర్ ఈస్ అ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఐ లవ్ దట్. ఏమన్నానంటే అలా హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి, హెచ్ఓడి కాదు డీన్ దగ్గరికి వెళ్ళి, ఇట్లా నాకు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది బికాస్ హాస్టల్ రూమ్లో 3 members ఉన్నారు, నాకు సపరేట్ రూమ్ ఇవ్వగలరా? ఐ ఐ విల్ పే యూ ద మనీ, ఎక్స్ట్రా మనీ, 3 members నేనే కడతా అంటే. అంటే అక్కడ ఏముంటుంది అంటే రూల్, బయట హాస్టల్స్లో జరగకూడదు, మన వి బ్లాక్ లాగానే లోపలనే ఉండాలంటారు. సో ఆయన నాకు అట్లా కుదరదు, నాకు ఒక్కటికే సపరేట్ రూమ్ కావాలంటే, సో దట్స్ నాట్ పాసిబుల్ అంటే, దెన్ కాలేజ్ వదిలేయడమే ఇంకా నాకున్న లాస్ట్ ఆప్షన్. అట్లయితే ఏం చేస్తావు రా బాయ్ నువ్వు డిగ్రీ లేకుండా, అంత సీన్ ఉందా నీకు అంటే, యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్ అని చెప్పేసి వచ్చేసినాడు. అసలు అంత గట్స్ అన్నారంటే అసలు చాలా గ్రేట్. బికాస్ కాలేజ్ ఇస్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. ఈవెన్ బిట్స్ పిలాని నార్మల్ కాలేజ్ కాదు, బిట్స్ పిలాని కాలేజ్లో డిగ్రీ వదిలేసి బిల్ట్ అన్ ఎంపైర్ కాల్డ్ మార్కెటప్. మార్కెటప్ చాలా చూస్తుంటారు మీరు యూడమీలో. ఆయనే మార్కెటింగ్ చేస్తాడు, కోడ్ డ్యామ్ చూసినట్టు ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తారు. దెన్ మెసా అని కొత్తగా వచ్చింది అది. సో ఇదన్నీ ఎందుకైందంటే పీపుల్ వాచ్ హిమ్ గ్రోయింగ్. అంటే అతని స్కిల్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టారు, లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్లో. దెన్ కమింగ్ టు ముస్కాన్ జైన్, హీజ్ అ వెబ్ త్రీ ఉమెన్ యాక్చువల్లీ. వెబ్3 అంటే ఏం లేదు, బ్లాక్ చైన్. అండ్ వెబ్2 మనం వాడేది. వెబ్3 ఈజ్ న్యూ టెక్నాలజీ. ఐ ఎక్స్ప్లెయిన్ ద అప్కమింగ్ సెషన్.
వెబ్ 3లో ఏమైందంటే ఆమె వెబ్ 3 గురించి ఏమైతే నేర్చుకుంటుందో అన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దెన్ సమ్ స్టార్ట్అప్ గాయ్ డిఎండ్ లైక్ దట్. ఈమెది కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, ఇది చెప్పిన తర్వాత చెప్తాను. స్టార్ట్అప్ ఫౌండర్ వచ్చి మెసేజ్ పెట్టాడు, నీకు వెబ్ 3 బేసిక్స్ అన్నీ వస్తుంది, నా దాంట్లో డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళకి జస్ట్ కోఆర్డినేట్ చేయడానికి నాకు ఒక రోల్ ఉంది, దాంట్లో నువ్వు చేయగలవా, బికాస్ యూ నో వెబ్ 3 అండ్ యూఆర్ పోస్టింగ్ ఆన్ ట్విట్టర్, ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ 3 అని పోస్ట్ చేశాడు. ఐ మీన్ మెసేజ్ చేశాడు. దెన్ షీ సెడ్ ఓకే. ఈమె ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను ఏంటంటే, ఇంటర్ అయిపోయి కాలేజ్కి వెళ్ళింది అనమాట, సేమ్ ఇంజనీరింగ్ సమ్ అదర్ కాలేజ్. ఐ అనేబుల్ టు రీకలెక్ట్. ఆ కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ మంత్లోనే దెన్ నేను కాలేజ్ డ్రాప్ అవుట్ అవుతాను వాళ్ళ డాడీ చెప్పిందట, బికాస్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ టెలింగ్ ఎనీథింగ్ అనమాట. మనం ఫస్ట్ ఇయర్లో చూసినట్టయితే కెమిస్ట్రీ చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు. అరే వై, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని ఆల్రెడీ, అంటే ఆల్రెడీ ఆమె చాలా చేసిందిలేండి ఇంటర్న్షిప్స్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినవి. సో షీ ఫెల్ట్ బోర్డ్. దెన్ వాళ్ళ డాడీ కూడా, నువ్వు పోవాలా, ఖచ్చితంగా పోవాలి, అట్లా అట్లా కాకుండా ఏం చెప్పినా అంటే, ఓకే ఒక 1 ఇయర్ వెళ్ళు అంటే, లేదు నాకు కుదరదు, సరే 2 మంత్స్ వెళ్ళు, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ సో డ్రాప్ ఇట్ అవుట్ అంది. ఆమె ఏమీ డబ్బులు సంపాదించకుండా డ్రాప్ అవుట్ కాలే, అంటే ఖాళీ కూర్చొని డ్రాప్ అవుట్ కాలే. షీ వాజ్ ఎర్నింగ్ 50,000 a month. ఐ మీన్ కాంటెంట్ రైటింగ్ అని వేరే వేరే అన్ని చేస్తుండే వెబ్ 3 రిలేటెడ్. ఇది ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత ఇది కొంచెం మంచి కంపెనీనే, స్టార్ట్అప్. ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్, సారీ. ఆ స్టార్ట్అప్ ఫౌండర్ వచ్చి మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ ఫాదర్కి వెళ్ళి చెప్పింది, డ్రాప్ అవుట్. దెన్ ముస్కాన్ జైన్ అని మీరు ట్విట్టర్లో సర్చ్ చేస్తే ఆమె పోస్ట్లని చూడొచ్చు. శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళింది, న్యూయార్క్ వెళ్ళింది. ఫీజ్ జస్ట్ 20, ఐ థింక్ సో. 20 ఏజ్కి అన్నీ వెళ్ళిపోయిందమ్మా. సో సో దట్స్ ద పవర్ ఆఫ్, ఐ మీన్ ప్రొవైడింగ్ కంటెంట్, ఐ మీన్ నాట్ ప్రొవైడింగ్ లెర్నింగ్స్ మీరు పోస్ట్ చేస్తే ఎట్లుంటుంది అన్న కథ. సో దట్స్ ఇట్. దెన్ Shubai, he is one of my friend. He's not Telugu guy. He's Maharashtra, I think so, గోవాలో ఉంటాడు అనుకుంటా. దెన్ హీ రీసెంట్లీ స్టార్టెడ్ ఎ స్టార్ట్అప్ కాల్ మెక్సాటెక్ ఇన్నోవేషన్. సో ఏం చేస్తారంటే ఆ కంపెనీ, మనకి చాలా ఆటోలు ఉన్నాయి. ఆటోలు ఏమవుతుందంటే డీజిల్, మెయిన్లీ డీజిల్తో రన్ అవుతాయి. సో ఏం చేస్తుందంటే, ఇప్పుడు అన్ని ఈవీకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి కదా, వై డోంట్ ఆటోస్ గెట్ ట్రాన్స్ఫార్మ్ టు ఈవీ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్స్ ఉన్న ఆటోని ఎలా ఈవీగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అని ఒకటి కంపెనీ పెట్టాడు అనమాట. ఒక ఆయనది కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ, చిన్నప్పుడు 10th క్లాస్ నుంచే ఈయన బైక్స్ మాడిఫై చేసి, ఐ మీన్ అమ్మేవాళ్ళు ఆ మాడిఫై బైక్స్ ని. దెన్ దాని తర్వాత ఇంజనీరింగ్ చేయడారు. నార్మల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ చేయలేదు. దెర్ ఈస్ అ బ్రాంచ్ కాల్డ్ మెకట్రానిక్స్. మెకట్రానిక్స్ అంటే ఐఓటీ అండ్ రోబోటిక్స్ కలిసి ఉంటుంది. మెకట్రానిక్స్ అంటే ఐఓటీ, రోబోటిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఈ మూడు ఉంటాయి. దెన్ వాట్ హీ డిడ్ వాస్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఒక డొక్కో ఆటోని కొనుక్కొని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వేసినాడు, డీజిల్ ఆటో నుంచి ఈవీ ఆటోకి. అట్లా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏమైనా షుబాయ్ ది బిల్స్ అని కొడితే ఆయన మొత్తం జర్నీ మొత్తం ఆడ రికార్డ్ చేసి పెట్టారు ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, ఆయన రీసెంట్గా ఒక స్టార్ట్అప్, అదే ఈ ఆటోని ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు పెట్టాడు అనమాట ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్. అతను రోజు ఏం చేస్తాడు, దాని తర్వాత ప్రోగ్రెస్ ఏంటి ఆటోది. దెన్ పూణేకి వెళ్ళి ఒక పూణే ఎక్స్పోలో పెడితే ఇన్వెస్టర్స్ అంతా ఈ ఇన్స్టాగ్రామ్ చూసి, ఇతను పూణే ఎక్స్పోకి వస్తున్నాడని ఆ ఇన్వెస్టర్స్ అందరు ఇక్కడికి వచ్చి ఆయనని గైడ్ చేసినారు. అరే భయ్, ఆటో వాళ్ళకి అసలు వాళ్ళ డైలీ డైలీ ఇవే రావు, నువ్వు మళ్ళీ 50,000 పెట్టి ఈవీ కన్వర్ట్ చేద్దామంటే అది కథ కాదు ఆటో వాళ్ళకి. సో నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తా బట్ వేరే ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయి, యూ హ్యావ్ హెల్ లాట్ ఆఫ్ స్కిల్స్ అని అతను చెప్పి అతన్ని ఆ ప్రాజెక్ట్ వదిలేపేసి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇట్స్ అబౌట్ హైబ్రిడ్ బైసికిల్ అనమాట, బైసికిల్ కాదు, హైస్క్రీన్ హైబ్రిడ్ బైక్ అన్నమాట. పెట్రోల్ ఉన్నప్పుడు పెట్రోల్తో నడుస్తుంది, హైడ్రోజన్ ఉన్నప్పుడు హైడ్రోజన్తో నడుస్తుంది, దెన్ బ్యాటరీ ఉన్నప్పుడు బ్యాటరీతో నడుస్తుంది. ఈ మూడు కంబైన్తో కలిపి 150 అరౌండ్ మైలేజ్ వస్తుంది అనమాట ఇప్పుడు కరెంట్ ఆయన చెప్పిన దాని ప్రకారం. దెన్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ ఫర్ పాడ్కాస్ట్, బట్ నేను బిజీ ఉండడం వల్ల పాడ్కాస్ట్ జరగలేదు. సూన్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ జర్నీ ఆయన ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాను. దెన్ దట్స్ ఇట్ గైస్. వీళ్ళు నేను చూసిన ఎగ్జాంపుల్స్, ఐ మీన్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ జస్ట్ అ స్మాల్ థింగ్. టైం తక్కువ కాబట్టి నేను వీళ్ళ ముగ్గురి బెస్ట్ ఎగ్జాంపుల్ పెట్టాను.
ఇంకా ఉండొచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్స్, బట్ దీస్ ఆర్ ద పీపుల్ దట్ ఐ నో. సో దట్స్ ఇట్. మీరు అందుకు పెట్టాలన్నమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ లెర్నింగ్స్ని, సో దట్ పీపుల్ విల్ నో, అరే భయ్ వీడేమో చేస్తున్నాడు, వీడు ఏదో స్కిల్స్ వీళ్ళకున్నాయి, సో వై డోంట్ వీ హైర్, ఆర్ వై డోంట్ వీ లుక్ అప్ టు దీస్ గాయ్స్ అని అనుకుంటారు. దెన్ ఆఫ్టర్ దట్, సో దట్స్ అబౌట్ మీ. యూ కెన్ ఫాలో అప్ ఆన్ మై handles, Instagram raju.18, and you can take a screenshot. The next session gonna be about LinkedIn and Twitter and Instagram and YouTube. ఎట్లా మీరు స్టార్ట్ చేయాలి మీ జర్నీ? ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ లింక్డ్ఇన్, దెన్ ఇన్స్టాగ్రామ్, దెన్ ట్విట్టర్, దెన్ యూట్యూబ్. బికాస్ లింక్డ్ఇన్ ఎందుకంటే, ఐ ఎక్స్ప్లెయిన్ ద థింగ్. లింక్డ్ఇన్ ఎందుకంటే స్టూడెంట్స్ అందరు అక్కడనే ఉంటారు, దెన్ ప్రొఫెషనల్స్ అంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ట్విట్టర్ ఎందుకంటే వెబ్3 అండ్ బిజినెస్ గాయస్ అందరూ ట్విట్టర్లో ఉంటారు. యూట్యూబ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఏ పెట్టినా కానీ వర్కౌట్ అవుతుంది, కన్సిస్టెంట్ ఉండాలంటే. ఇన్స్టాగ్రామ్ అంటే చిల్ కొట్టడానికి వస్తారు, సో చిల్ చేసే కాంటెంట్ ఇక్కడ పెట్టాలి. సో దట్స్ ద థింగ్ గైస్. ఐ హోప్ యూ గాట్ సంథింగ్ అబౌట్ పర్సనల్ బ్రాండింగ్. సో దట్స్ ఇట్ షార్. ఓకే రాజు, దట్స్ గుడ్. సో ఈరోజు కాలేజ్ అయితే బాగా, క్లాస్ అయితే బాగా ఎంజాయ్ చేసేట్టున్నారు. సో థింగ్ ఈజ్ ఏమంటే, నెక్స్ట్ వాట్ ఆర్ ద స్కిల్స్ వీ నీడ్ అనేది ఫోకస్ చేయాలన్నమాట. సో ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ కరోనా అన్నమాట, ఐటీ ఫీల్డ్ లో చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. సో ఈవెన్ వీఆర్ టేకింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఫీల్డ్ లో కానీ, లేదంటే యుఐ యుఎక్స్ ఫీల్డ్ లో కానీ, యాజ్ వెల్ యాజ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో కానీ, పెనిట్రేట్ టెస్టింగ్ ఫీల్డ్ లో కానీ, డేటా అనలిస్ట్ లో కానీ, చాలా దాంట్లో ఏఐ టూల్స్ వస్తున్నాయి. ఎందుకు మిషన్ లెర్నింగ్ ని అంతలా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే, టు మేక్ ద వర్క్ యాజ్ ఈజీ. సో యాజ్ ఐఎమ్ డేటా అనలిస్ట్, నేను చూసింది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సాగ్ మేకర్ అనే ఒక సాఫ్ట్వేర్ ని లాంచ్ చేస్తున్నారు. సో దట్ దే కెన్ అనలైజ్ ద డేటా ఇన్ బ్రీఫ్ కేసెస్ అన్నమాట. సో ఎందుకు మనం ఒక స్కిల్ నేర్చుకోవాలి అంటున్నానంటే, ద స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికన్నా ఒక్క స్కిల్ వస్తే చాలు. ఒక్క స్కిల్, ఒక్క స్కిల్, బై యూజింగ్ దాట్ స్కిల్ యూ కెన్ ఎన్లార్జ్, ఏదైనా చేయొచ్చు. యూ కెన్ బికమ్ ఎన్ కంటెంట్ క్రియేటర్, యూ కెన్ బికమ్ ఏ, లేదంటే జాబ్ పరంగా చూస్ చేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ బికమ్ ఏ కోర్స్ ప్రొవైడర్ ఆర్ ఏ కోచ్, సంథింగ్ ఎల్స్. సో ద థింగ్ ఈస్, వీఆర్ క్రియేటింగ్ దిస్ ఎంపైర్మెంట్ ఈస్ టు బిల్డ్ ఏ స్టార్ట్అప్ అన్నమాట. సో హీ హాస్ బీన్ ఏ సపరేట్ ఐడియా, రాజు హ్యాడ్ separate idea, I had a separate wish of ideas. So we all have the ideas, but the thing is, we need some more time to explore our talents. So we will be startup. So in our journey, you are the part of this. So we hope we will guide you. We will make you the best. Okay, na? ఒక్క రోజు మీకంటూ ఒక రోజు మా గురించి మా గురించి చెప్పుకునేలా మేము చేస్తాం, మేము చూపిస్తాం అన్నమాట. సో ద థింగ్ ఈజ్, మేము చెప్పిన కోర్ పార్ట్స్ కానీ మీ కంప్లీట్ మేము డిసైడ్ చేస్తాం, మీ రోడ్ మ్యాప్స్ కానీ ప్రతిదీ. సో ఇక్కడ నెక్స్ట్ వేవ్ లాగా మేమేమి అమౌంట్ పేస్ ఉండదు. అమౌంట్ అనేది ఉంటుంది, బట్ ద థింగ్ ఈజ్ నాట్ లార్జ్. ఇట్ విల్ బి బిలో 500 కానీ, లేదంటే కొంత పార్ట్లలో ఉంటది అనమాట. సో ఈ పార్ట్ లో ఉంటది, యాజ్ వెల్ యాజ్ వీ విల్ ట్రైన్ అప్. ఎలా అంటే రోడ్ మ్యాప్ ఇస్తాం, యాజ్ వెల్ యాజ్ ఏం ట్రైన్ అప్ అవ్వాలా, ఎప్పుడు లోపల అవ్వాలా, ఎలా సాగ్ మేకింగ్స్ అవ్వాలా, కంపెనీస్ ఎలా మీటప్ అవ్వాలా అనేది కూడా మేము ట్రైన్ చేస్తాం అన్నమాట. యాజ్ వెల్ యాజ్ కొన్ని కొన్ని సమిట్స్ గురించి కూడా ఇస్తాం. ఆ సమిట్స్ అటెండ్ అవడం వల్ల సమ్ ఆఫ్ ది అక్కడ ఒక బిజినెస్ ఇంప్లిమెంట్ ఐడియాస్ కానీ, అక్కడ యొక్క స్పీచెస్ కానీ, వాళ్ళ యొక్క ఇది తెలుసుకోవడం వల్ల మనకు అనేది ఉపయోగం అనేది ఉంటుంది. సో లాస్ట్ వీక్ ఐ హ్యావ్ బీన్ అటెండెడ్ వన్ ఆఫ్ ద సమిట్ ఇన్ ఆన్లైన్. అండ్ సమిట్ కాదు, అది ఒక మీటింగ్ అనమాట, బై మైక్రోసాఫ్ట్ అండ్ ఓపెన్ ఏఐ వాళ్ళు టైప్ అయ్యారు కదా. సో దే ఆర్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దేర్ ఇంప్రూవింగ్ దేర్ ప్రోడక్ట్, కోపైలట్ తెలుసు కదా. సో లాట్ ఆఫ్ యా, మెంబర్స్ ఆర్ బీన్ యూజింగ్ కోపైలట్. సో ఆ కోపైలట్ ని దానికి ఇంకా బెస్ట్ అల్గారిథమ్స్ ని ఇచ్చి, బెస్ట్ అవుట్పుట్ ని ఇవ్వడానికి కోసం వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో ఆల్ ద థింగ్స్ మేమేమంటున్నామంటే, వీ విల్ డెవలప్ యూ, వీఆర్ ప్రామిసింగ్ యూ దట్
డూయింగ్ ద బెస్ట్. మేము బెస్ట్ ఇస్తాం మీకు. వి విల్ గివ్ And ద బెస్ట్. ఓకే. one thing, Sharan, I want to mention, because ఓకే. AI is such a crazy thing. నేను ఇంతకుముందు అనేతో ఒక 2 months బ్యాక్ నేను ఏం చేస్తా, ఏ ముందులే అది ఏం చేస్తుంది, ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏదో ఒకటి ఇస్తుంది అంటే, అంత లెవెల్ అంత క్రిటిసైజ్ చేయడం లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదనమాట ఏఐ మీద, అంత ఎక్స్పోజర్ కాలే. దెన్ రీసెంట్ గా ఏమైందంటే, ఓకే. నేను నా వీడియోని కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేదాన్ని అనమాట రీల్స్ గా. ఒక్క రీల్ చేయడానికి నాకు 6 hours పట్టేది. ఓకే. దెన్ రీసెంట్ గా ఒక ఏఐ టూల్ చూసిన అనమాట నేను. నేను ఓకే. ఒక గంటలో 5 రీల్స్ చేసిన అనమాట. దెన్ నా ఓ, మైండ్ ఎట్లా ఇట్లా దట్స్ క్రేజీ బ్రో. బ్లో బ్లో అయిపోయింది అసలు. అరే అమ్మా, ఇది జస్ట్ నాకు ఒక్కడికి, నాకు అసలు బచ్చగాన్ని నేను, నాకేం తెలియదు, ఏ సర్ఫేస్ చూసినా నాకే ఇంత యూజ్ ఓకే. అవుతుందంటే, అరే భయ్, అసలు పెద్ద పెద్ద కంపెనీలు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి రా భయ్. అసలు ఇప్పుడున్న స్కిల్స్ అన్ని ఖరాబ్ అయిపోతాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సి స్కిల్స్ అసలు రియల్లీ రియల్లీ అయితే పైథాన్ పైథాన్ ని పైథాన్ డెవలపర్స్ అసలు కంప్లీట్ గా ఎరేజ్ ఉమ్, చేస్తున్నారు గూగుల్ వాళ్ళు అయితే. ఉమ్, ఉమ్, దే ఆర్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ఏఐ అన్నమాట. అంటే పైథాన్ డెవలపర్స్ అవసరం అంటే అవసరం ఉంది, ఎందుకంటే దే ఆర్ ద బిల్డర్స్. అంటే మిషన్ లెర్నింగ్ ని ట్రైన్ చేస్తేనే కదా ఏఐ అవుట్పుట్ అనేది వస్తుంది. సో యా యా అదంతా క్రియేట్ చేయడానికి పైథాన్ డెవలపర్స్ ఉండాలి. బట్ ద థింగ్ ఈస్ ఏమంటే ఇక్కడ ఎవరైతే మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. సో ఇంకొక థింగ్ ఏమంటే గూగుల్ హ్యాడ్ ఇన్వెస్టింగ్ ఎ లాట్ ఆఫ్ క్రోర్స్ అన్నమాట. యా 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 మైక్రోసాఫ్ట్ ఇంకొక 20 lakhs పీపుల్స్ ని ట్రైన్ చేసేదానికి చూస్తా ఉందన్నమాట ఇండియాలోనే. సో I'll tell you ఆల్ ద context థింగ్స్ for విల్ the బి people. హ్యాపెన్. I'll tell you the context for the people who better understanding. సో మీరు ఎప్పుడైనా చూడండి, చరిత్రలో హ్యూమన్ హిస్టరీలోనే ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు ఏదో ఒక కంపెనీలు, 2 కంపెనీలు దాన్ని ఫాలో అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు టెక్స్టైల్ ఇండస్ట్రీ అప్పుడు రిలయన్స్, టాటా ఇవన్నీ ఆ, ఈ రెవల్యూషన్ ని లాక్కొని వచ్చి వాళ్ళు మంచిగా సెట్ అయినారు. దెన్ మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఎప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్పుడు, కంప్యూటర్లు అప్పుడు యాపిల్, మైక్రోసాఫ్ట్ అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి. దెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హ్యూమన్ హిస్టరీ ఒక టెక్నాలజీ పైన 7 టాప్ మోస్ట్, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఏఐ అని మాట్లాడుతుంది. సో హౌ బిగ్ ఇట్ ఈస్ ఒకసారి ఆలోచించండి. హౌ దే కెన్ ట్రాన్స్ఫార్మ్ అదనమాట. ఇప్పుడున్న స్కిల్స్ అని ఐ మీన్ ఎక్స్పైర్ అయిపోతుంది సింపుల్గా అంటే. సో మీరు ఏది నేర్చుకోవాలంటే, సొసైటీ మీకు నేర్పించలేని స్కిల్ నేర్చుకోవాలా. అంటే ఇప్పుడు నువ్వు పైథాన్ నేర్చుకున్నావు అనుకో, నీలాగానే 30,000 మంది నేర్చుకుంటారు, ఓన్లీ మీరున్న సిటీలోనే. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? సో దట్స్ ద థింగ్ గాయ్స్. మీరు నేర్చుకోండి, బట్ దాన్ని డిఫరెంట్ వేలో, డిఫరెంట్ అప్రోచ్లో ఎట్లా నేర్చుకోవాలా, ఆ, ఎట్లా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం కథ అని చూడండి. పైథాన్ అనేది నేర్చుకుంటారు. పైథాన్ తోటి ఆ, ఏమంటారు, పైథాన్ ఉంది, దెన్ బ్లూటూత్ ఉంది. పైథాన్ అందరు నేర్చుకుంటారు, దెన్ బ్లూటూత్ ఎవరు నేర్చుకోరు, వైఫై ఎవరు నేర్చుకోరు. ఈ రెండుని కంబైన్ చేసినావు అనుకో, నువ్వు మిరాకిల్స్ చేసుకోవాలన్నమాట. అంటే నీకు ఆ, ఎప్పుడైనా సరే మార్కెటింగ్ నేర్చుకున్నావు అనుకో, మార్కెటింగ్ అందరు చేస్తారు. సైకాలజీ నేర్చుకో, హ్యూమన్ సైకాలజీ ఏదిగా ఉంటారు, ఏం కథ అని అండర్స్టాండ్ చేసి దాని మీద మార్కెటింగ్ అప్లై చేసినావు అనుకో, దెన్ యూ విల్ బి ద మార్కెటింగ్ టీమ్. సో రెండు డొమైన్స్ నువ్వు క్లబ్ చేసి నువ్వు ఇస్తున్నావు అంటే సొసైటీకి, దెర్ ఈస్ బెటర్ ఆపర్చునిటీ దాన్ ది అదర్ గై హూ ఈస్ డూయింగ్ సపరేట్లీ. సో దట్స్ ఇట్ షాన్. ఐ వాంట్ టు బ్రీఫ్ దట్. ఓకే. ఓకే. దట్స్ ఫైన్. సో ద గైస్, మేమేం చెప్తున్నాం అంటే ఒక ప్రోడక్ట్ ని మీరు నేర్చుకునేటప్పుడు ద థింగ్ ఈస్ కంప్లీట్ ఫోకస్ చేయండి. మీరు మిమ్మల్ని ఏమి మార్క్స్ తీసుకోను, లేదంటే మీరు ఒక స్పెషల్ డిగ్రీ కోసం కష్టపడకండి. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. ఓకేనా? మీ ఫోకస్ గోల్స్ మీద చేయండి. సో ఆ గోల్ అనేది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రమ్ కంప్లీట్లీ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండాలి. ఎలా అంటే యూజింగ్ పైథాన్ క్రియేట్ ఏ ఆటో క్యాడ్ ల్యాబ్, యూజింగ్ పైథాన్ క్రియేట్ ఏ సంథింగ్ సాఫ్ట్వేర్, అంటే ఒక డెవలప్మెంట్ లాగా ఒక 3D ఇది లాగా టెక్స్ట్ చేయండి, కన్వర్ట్ చేయండి. సో నాట్ ఓన్లీ దిస్, దయచేసి చెప్తున్నా వన్స్ అగైన్, డోంట్ గో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెవలపర్ సైడ్స్. డెవలపర్ సైడ్ మాత్రమే కాదు, దయచేసి డెవలపర్ సైడ్స్ పోకండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్ అన్నమాట, లాట్ ఆఫ్ రోడ్స్. సో ఎందుకు డెవలపర్ సైడ్ పోవద్దు అంటున్నామంటే, సో డెవలపర్స్ ని ఎరేజ్ చేసేసేదానికి లాట్ ఆఫ్ ఇది వాట్సన్ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. రూట్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఎన్విడి అనే చిప్ సెట్ వినే ఉంటారు. సమ్ ఎవరైనా విన్నారా ఎన్విడి గురించి?
సో దే ఆర్ ఇన్వెస్టింగ్ ద 23,000 crores ఆన్ ఏ. సో ఎందుకు ఇంతలా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఈవెన్ ఏ నార్మల్ పర్సన్ కెన్ డూ ద పర్ఫెక్ట్ లెవెల్ ఆఫ్ డెవలపింగ్ అనమాట. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ని డెవలప్ చేసేలాగా నువ్వు ఒక యూఐ యూఎక్స్ నేర్చుకున్నావు అనుకో, లెర్న్ ఏఐ. యూఐ యూఎక్స్ విత్ ఏఐ అనమాట. ఈ రెండింటిని నేర్చుకున్నావు అనుకో, యు ఆర్ ద బెస్ట్ అనమాట. సో కంపెనీ రిక్రూటర్స్ కి నీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వాడు ఒక అవుట్పుట్ ని పోస్టర్ పేస్టింగ్స్ లో చేసుకుంటూ వస్తాడు. ఆ పేస్టింగ్స్ ని తీసుకొచ్చి ఈ ఏ బాటిల్ పేస్ట్ చేస్తాడు. పేస్ట్ చేసినాక తనకు అవుట్పుట్ ఆఫ్ కోడ్ వస్తుంది, హెచ్టిఎంఎల్ యాజ్ వెల్ as సిఎస్ఎస్. సో ఈ బోత్ స్కిల్స్ ని యూజ్ చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒక 3 months చేసే ప్రాజెక్ట్ ని ఇతను ఒక 1.5 month లో చేస్తాడు, లేదంటే 1 month లో కూడా చేస్తాడు. సో థింగ్ ఈస్, సో ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. దట్స్ ఇట్ ఫర్ ద టుడే క్లాస్ గైస్. అండ్ వన్ రాజు, ఎనీథింగ్? వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ సే, మీరు చేసే పనిలో మీరు ఏదైనా ఎంచుకోండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ ఎక్స్ప్లోర్ అనమాట. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, దాని తర్వాత మీరు ఎంచుకోండి మీకు ఏది ఎంజాయ్మెంట్ ఇస్తుందో అది మీరు చేయండి. దెన్ ఆఫ్టర్ దట్ థింక్ బిగ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ ఐ మెట్, నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, దట్ పీపుల్ దట్ ఐ నో కానీ ఏం చెప్తారంటే నాకు కాగ్నిజెంట్లో పని చేయాలా, నేను కాగ్నిజెంట్లో జాబ్ కావాలా, లేదంటే అసెంచర్లో జాబ్ కావాలా, ఎంఎన్సీస్లో జాబ్ కావాలంటారు. అరే భయ్, జాబ్ చేయడం ఎందుకురా? కాగ్నిజెంట్లో నువ్వు పని చేసావు, 30,000 శాలరీ వస్తుంది. నువ్వు కాగ్నిజెంట్లో జస్ట్ గెటింగ్ కానిక నువ్వు యాప్టిట్యూడ్ నేర్చుకుంటావు. నీకు ఇష్టం రాకపోయినా అసలు యాప్టిట్యూడ్ ఎందుకు పెట్టినారో నాకు అర్థం కాలే. యాప్టిట్యూడ్ చదివితే నాకు నిద్ర వస్తుంది అసలు. అరే భయ్, ఏం ద థింగ్ చెప్తారంటే ఈస్, వాళ్ళు ఆ, కంపెనీ వాళ్ళు ఎందుకు ఫిల్టర్ చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. వై? నీకు 10th క్లాస్ మ్యాథ్స్ ఎందుకు, లేదంటే వేరే వేరే ఆ, సోర్సెస్ ఎందుకు? బికాస్ ఇవన్నీ చాలా ఎందుకు మంది ఫోకస్ ఒకటే చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు అనమాట. సో దట్ అందుకు ఆ ఒక్కటే నేర్చుకున్న వాళ్ళని ద బెస్ట్ ఎవరో తీసుకుంటారు. దెన్ దట్స్ ద కేస్. దెన్ వన్ థింగ్, కాగ్నిజెంట్ లో జాబ్ ఎందుకు? కాగ్నిజెంట్ సీఈఓ రోజుకు ఒక 10 కోట్లు తీసుకుంటాడు. కాగ్నిజెంట్ సీఈఓ అయితే 20 అని థింక్ చేయండి. నాట్ ద జాబ్. థింక్, అందరు ఎయిమ్ ఫర్ ద స్కై అంటారు, ఎయిమ్ ఫర్ ద యూనివర్స్. మీకు మీ లిమిట్లెస్ గా ఆలోచించండి. దెన్ అట్లీస్ట్ ఒక యూనివర్స్ కి టార్గెట్ చేస్తే మీరు అట్లీస్ట్ స్కై టచ్ చేస్తారు. సో దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే, షారున్. సో థింగ్ ఈస్ గైస్, నెక్స్ట్ మీరు బయటకు వచ్చే కొద్దికి గూగుల్ ఆర్ గూగుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏఐ డెవలపర్స్ మీద, అంటే ఏఐ ఇంజనీర్స్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కానీ, సంథింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసర్స్ కానీ, ఇలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కోసం, వాళ్ళ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ కోసమే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేస్తుంది. సో మిమ్మల్ని మీరు జాబ్ చేయకండి అని చెప్పట్లేదు, లేదంటే జాబ్ చెయ్యాలి అని పుష్ చేయట్లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాబ్ ఫీల్డ్ లోకి వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంటే మీరంటూ ఒక ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేసి మీరు ఒక కంపెనీతో కొలాబరేట్ అవ్వండి. ఆ తర్వాత యు ఆర్ ద ఇదన్నమాట. మీరే ఫ్రీలాన్సింగ్ ఒక కూడా పార్ట్ ఆఫ్ చేయొచ్చు. కంపెనీ అవ్వచ్చు. లేదంటే ఇంకా ఇంకేంటి, ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ సంథింగ్, యా ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. సో బీ గుడ్. సరేనా? స్కిల్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత మంచిది. ఓకేనా? సో దట్స్ దెన్ ఇట్ ఫర్ ద టుడేస్ క్లాస్. చెప్పు చెప్పు. మీటింగ్ ఇంకో లింక్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరన్నా హ్యాండ్ రైజ్ అన్న చేయండి. మీటింగ్ ఎండ్ అవుతుంది, నాకు తెలిసి మీటింగ్ ఎండ్ అయితే ఇంకో లింక్ పెడతాను. సో ఎనీబడి, ఎనీ డౌట్స్? ఐ మీన్ ఎనీ ఏమైనా డౌట్స్, ఎనీ అడగాలనుకుంటున్నా? డౌట్స్ చాట్ లో మెన్షన్ చేయండి. సరే, ఎవరో క్లాస్ తమ్ముడు ఎలా ఇట్లా ఉందన్న రివర్స్ మెన్షన్ పెట్టారు. చేయండి. అవును. తమ్ముడు రివర్స్ ఎవరు? పెట్టారు, వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి నచ్చలేదు. ఓకే ఓకే. ఓకే ఓకే, ఫైన్ ఫైన్.